జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి. 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి. శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి. కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చూడాలి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి. నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో, 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి. 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహరసుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. ఒకసారి
చేయాలి హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. నలభై రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి, నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. నలభై రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చూడాలి. పంబా
గుర్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి. మాల ధారణం చేయాలి. 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. నలభై రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి. శబరి యాత్రకై సాగాలి. ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి. వావరు స్వామిని చూడాలి. కరిమల మేము ఎక్కాలి. పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి. నీలిమలై ఎక్కాలి. శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి.
హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. నలభై రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి, పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి, నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి.
40 రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి, పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి, నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో, 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. నలభై రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి, పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి, నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి
దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి. 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. నలభై రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి. శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి. కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి. నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి.
కార్తీక మాసం రావాలి, మాలధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్ట తుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చూడాలి, పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి, నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో, 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాలధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్ట తుళ్ళి ఆడాలి,
పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి. నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో, 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 స్వామియే అయ్యప్పో. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి. 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. నలభై రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి. శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి. కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి. నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి. హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. స్వామియే అయ్యప్పో, 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 స్వామియే అయ్యప్పో.
జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రారండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రారండి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రండి. కార్తీక మాసం రావాలి, మాల ధారణం చేయాలి, 40 రోజులు దీక్షతో మండల పూజలు చేయాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రారండి. చల్లటి నీటిలో స్నానం చేసి నల్లని వస్త్రము ధరించి చందన విభూది ధరించి శరణు ఘోషనే చెప్పాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రారండి. నలభై రోజులు దీక్షతో ఇరుముడిని మే కట్టాలి, శబరి యాత్రకై సాగాలి, ఏరుమెలిని మే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రారండి. పెట్టెట్టుళ్ళి ఆడాలి, వావరు స్వామిని చూడాలి, కరిమల మేము ఎక్కాలి, పంబను కనులా చూడాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్రను చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రారండి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతిని చూడాలి. పంబా నదిలో స్నానం చేసి కన్నెమూల గణపతి చూడాలి. నీలిమలై ఎక్కాలి, శరంగుత్తినే చేరాలి. జీవితంలో ఒకసారి శబరి యాత్ర చేయాలి, హరిహర సుతుడు అయ్యప్పను దర్శనం చేద్దాం రారండి. స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే